మన సహోదరి సహోదరులలో చాలా మంది దేవుని నామము నా ద్వారా మహిమపరచబడాలి అనే కోరిక కలిగి ఉంటారు. ఆ కోరిక కలిగి నేను పెద్ద కంపెనీలో పెద్ద సాలరీ తీసుకుంటేనో, లేకపోతే పెద్ద స్కూళ్ళు, కాలేజ్‌లో అడ్మిషన్ వచ్చి అబ్రాడ్ వెళ్తేనో, ఆస్తిపాస్తులు కలిగి ఉంటేనో, సమాజంలో దానాలు, మంచి క్రియలు చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తేనో, నేను కలిగి ఉండే అవార్డ్స్, రివార్డ్స్‌ని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. లేకపోతే కాదు అనే అపోహ కలిగి ఉంటారు. ఎందుకంటే వాక్యము అలాగా చెప్పడం లేదు. మనలో నుంచి ఎంపిక చేయబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన శిలువలో చేసినటువంటి నీతి క్రియ ద్వారా తండ్రి అయిన దేవుని నామము ఏనాడో భూమి మీద మహిమపరచబడింది. ఆ క్రీస్తు మహిమలోనికే మీరు రండి అని మనుషులందరినీ ఆయన పిలుస్తున్నాడు. ఆ పిలుపుని పొందుకున్నటువంటి నీవు, నేను అంటే క్రీస్తును విశ్వసించినటువంటి మనము మహిమ మహిమ కిరీటములను ధరించుకొని ఉన్నాం. కనుక క్రీస్తుని నీవు కలిగి ఉన్నందునే దేవుని యొక్క మహిమ నిన్ను ఆవరించి ఉంది. ఆ మహిమ కిరీటములను నీవు ధరించుకున్నావు కనుక నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నీవు ఆశీర్వదించబడతావు. అవకాశాలు నిన్ను ఎత్తుకుంటూ వస్తాయి. చూడండి, మీరు కలిగి ఉన్న ఆశీర్వాదాలను బట్టి దేవుడు మహిమపరచబడ్డం కాదు. దేవుని యొక్క మహిమ క్రీస్తుని బట్టి నిన్ను ఆవరించి ఉన్నందున నీవు ఆశీర్వదించబడతావు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని. చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మహిమా స్వరూపియగు తండ్రి అయిన దేవుని యొక్క మహిమ నీ క్రియలు, నీ మంచితనము, నీకున్న అవార్డ్స్, రివార్డ్స్, సాలరీస్ వాటి మీద ఆధారపడి ఉంటుంది అని అనుకోవడం మీ యొక్క అజ్ఞానమే అవుతుంది. మనము ఆయన మీద ఆధారపడి ఉన్నాం. మనము ఆయన మహిమని కలిగి ఉన్నాం. వరముగా కలిగి ఉన్నాము కనుక మనము ఆశీర్వదించబడుతున్నాం. కనుక మీరు ఎప్పుడైతే ఆ మహిమను నేను కలిగి ఉన్నాను క్రీస్తు ప్రభువాన్ని బట్టి అనే స్పృహ కలిగి ఉంటారో, మీరు క్రీస్తు మహిమలో నడుస్తారు. మీరు వెళ్ళు ప్రతి స్థలమునందు కూడా దేవుడు తనను తాను మహిమపరుచుకుంటారు. మీరు మహిమపరచడం కాదు.